మెడ నొప్పి వలన తల తిరుగుతుందా? మెడ నొప్పి వలన తల తిరగదు. మెడ నొప్పికి తల తిరగడానికి కారణం ఒకటే అయినప్పుడు 2 ఫైండింగ్స్ ఒకేసారి కనబడతాయి. సో అది యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉండొచ్చు. ఏంటంటే మెడలో ఎముక మీద ఎముక ఒక పూస మీద వెన్నుపూస అని అంటాం మనం. అసలు యాక్చువల్లీ వెన్నుపూస ఎలా ఉంటుందంటే ఇక్కడ మెడ మోడల్ లేదు, కానీ ఐ కెన్ షో యూ అదర్ మోడల్. దీంట్లో ఏంటంటే వెన్నుపూస ఎలా ఉంటుంది, ఎముక మీద ఎముక, ఎముక మీద ఎముక, ఎముక మీద ఎముక. సో ఈ మూమెంట్ అది మెడ కానీ లేదంటే నడుము కానీ కదిలిన ప్రతిసారి ఈ మూమెంట్ అనేది యాజ్ ఎ హోల్ ఒకే దగ్గర కాకుండా ప్రతి కీల్లో కొంత కదలిక వస్తుందన్నమాట. సో ఇది రెగ్యులర్గా మనకు కదిలే ప్లేస్ కాబట్టి ఆ వెనకాల ఉన్న కీళ్ళు అరిగిపోతాయి. దాన్నే స్పాండిలోసిస్ అంటాం. ఈ స్పాండిలోసిస్లో మనకి నొప్పి రావడమే కాకుండా కొంతమందికి కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించవచ్చు. అయితే ఓన్లీ నొప్పి లేకుండా కళ్ళు తిరిగే వాళ్ళలో కారణం వేరే అయి ఉండొచ్చు. అది న్యూరో ఫిజిషియన్ చూడాల్సిన ప్రాబ్లం. అంటే కొన్నిసార్లు బ్రెయిన్లో ఇబ్బంది ఉన్నా కానీ, కొన్నిసార్లు ఇయర్లో ఇబ్బంది ఉన్నా కానీ ఈ కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. బట్ నెక్ పెయిన్తో పాటు కళ్ళు తిరగడం ఉన్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మే బీ రిలేటెడ్ టు సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నమాట.